ఎందుకు వాడుతున్నారు మీరు? ఇనమ్మా, ఇను బంగారం రూపంలో చాలా ఉంది. మీరు దాసి వేస్ట్. భయంకరంగా ఆదాయం వస్తుంది. 500 ఎకరాలు ఉంది, 500 ఎకరాలకి వేసారంట. వెళ్ళేది జిహెచ్ఎంసీకేగా. ఉస్మానియా యూనివర్సిటీ అంటే రగిలిపోయేది. నాకు రూపాయి రావట్లేదని కళాఖండం చదువుతున్నాడమ్మా. అట్లా జనం సొమ్ము ఎందుకు ఖర్చు పెడతాడు? కానీ కనబడని సొమ్ము ఉంది. బ్లాక్ మనీ అంటారు తెలుసా? నోట్ల రద్దు వల్ల కొంతే రద్దు అయింది, కానీ బంగారం రూపంలో చాలా ఉంది. వాళ్ళ అభిమానాన్ని గురించి వాళ్ళు బయటికి తెచ్చి హైదరాబాద్ గ్రేటర్ సిటీకి ఇంకొక రూపాయి ఆదాయం చూపిపోతున్నాడు. ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ ఉంది, 10 రూపాయలు టికెట్. వెళ్ళేది జిహెచ్ఎంసీకేగా. మరి సేమ్ అట్టాగే గాంధీ గారి బొమ్మ పెడితే చూస్తానికి ఎంతో మంది వస్తారు. ఇప్పుడు గుజరాత్ లో పెట్టాడు ఆయన బొమ్మ. ఆయన ఎంతో చేశాడు గుజరాత్ కి, కానీ దేశానికి తెలియదు. తెలుసా దేశానికి ఎవరైనా? ఆ బొమ్మ పెట్టినాక ఎవరు ఈయన ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. ముందు తరాలు చెప్పుకునే విధంగా గాంధీ గారి గురించి కూడా ఉండాలి. గాంధీ గారి గురించి ఇష్టం లేని వాళ్ళు నోటు ఎందుకు వాడుతున్నారు? వాడమాకండి. మీరు మీ రూపాయలు ఉన్నాయి కదా, దేవుడి దగ్గర పెట్టుకుంటారు కదా, 100 రూపాయల నోట్లు, 500 నోట్లు. వాడమాకండి. ఎందుకు వాడుతున్నారు మీరు? నీ ఇష్టంలో నీకు గొప్పవాళ్ళమ్మా. నీ ఇష్టం నాకు గొప్పవాళ్ళు. నాకు గాంధీ గొప్పవాడు, సోనియా గాంధీ నాకు తెలంగాణ ఇచ్చిందన్న ఫీలింగ్ లో ఉండారు తెలంగాణ వాళ్ళు. మరి ఆ ఫీలింగ్ పోకుండా ఉండాలంటే గాంధీ బొమ్మ పెడుతున్నారు. మరి దానిలో తప్పేముంది? అంత పెద్ద సచివాలయం కట్టావు, తెలుగు తల్లి బొమ్మ పెట్టావా? వచ్చిన కానీ పెట్టాడు బొమ్మ. ఎంత పేరు వచ్చింది రేవంత్ రెడ్డి గారికి. ఎన్నో అన్నారు, ఎన్నో విమర్శలు చేశారు. ఆ కలర్ వేశారు, ఈ కలర్. ఒక తల్లిని గుర్తించాడు కదా, తెలుగు తల్లిని. మరి సేమ్ అంతే. గాంధీ తరుణం పెట్టిన తర్వాత కూడా ఇట్లాంటి విమర్శలు చేసే వాళ్ళందరూ నోరు మూసుకుని కూర్చుంటారు. కావాల్సినంత బ్లాక్ మనీ ఉందన్నా. దేశ ప్రధాని దక్షిణ భారతదేశానికి ఏమి ఇవ్వట్లా తెలుసా? 10 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కేటాయించట్లా కేంద్ర బడ్జెట్ లో. ఎవరైనా అడుగుతున్నారా? అవసరం లేదు. ఎవరికి వాళ్ళకి సరిపోతున్నాయి. కావాల్సినంత బ్లాక్ మనీ దక్షిణ భారతదేశంలో దాగి ఉంది. దాన్ని ఉపయోగించుకోండి. మీరు దాసి వేస్ట్ అని మోడీ గారు కూడా చెబుతున్నారు. అదే విధానంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా ముందుకు సాగుతున్నారు. ఉపయోగిస్తాయి అమౌంట్ ని, అంతే. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కి డబ్బులు లేవు, నియామకాలకి డబ్బులు లేవు. వీటికి ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవరన్నారమ్మా? ఇంతకు ముందు స్టూడెంట్ ఇనమ్మా, స్టూడెంట్లు ఎంత రభస. తెలంగాణ పుట్టిందే స్టూడెంట్ల నుంచి. ఎందుకు కాల్ చేయట్లా? ఉస్మానియా యూనివర్సిటీ అంటే రగిలిపోయేది. నువ్వు ఫీజులు ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు అంటే. ఎందుకు రగిలిపోవట్లా? ఎవరు పనులు చేసుకుంటున్నారు, జాబుల కోసం ట్రై చేసుకుంటున్నారు. గవర్నమెంట్ జాబులు వదలటం లేదని బాధలో ఉన్నారు. అంతమించి ఏముంది? నేను చెబుతున్నానమ్మా, నేను ఉస్మానియా క్యాంపస్ లో చదువుకున్నా. ఫీజు వేయలేదని చెప్పేసి 2011లో ఎంత రభస్ అయింది, ఎంత రభస్ చేశారు బయటకు వచ్చి. ఆ విషయం నేను చూశాను కాబట్టి ఇప్పుడు ఎవరు రావట్లా. ఎటువంటివి లేవు. చిన్న చితికైతేనే మన సోషల్ మీడియాలో వచ్చేసింది కదా. 10 మంది పోగైనా సోషల్ మీడియాలో వచ్చేసింది. మరి ఏవి రావట్లేదంటే మేము అదే అనుకుంటున్నాం. గవర్నమెంట్ సూపర్ గా సాగుతుంది కాబట్టి పంచాయతీ రిజల్ట్ బాగుంటాయి. రేపు గ్రేటర్ హైదరాబాద్ రిజల్ట్ కూడా వస్తాయి. అయిపోయింది కానీ రైతు భరోసా అది వేస్తానన్నాడు కళాఖండ. మున్సిపాలిటీ అయిన కానీ వేస్తానన్నాడు. మరి గ్రేటర్ హైదరాబాద్ మధ్యలోనే వేయచ్చు అమౌంట్. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేస్తాడమ్మా, తొందరగా ఉండాలి కదా. వేయటమని మా కేసీఆర్ లాగా ఆయన పేరు మల్లారెడ్డి గారు 500 ఎకరాలు ఉంది, 500 ఎకరాలకి వేసారంట. ఆయన గర్వంగా చెప్పాడు. చెప్పచ్చు అట్లా? 500 ఎకరాలు ఉంది నాకు, 500 ఎకరాలకి వేసాడని ఆయన చెప్పాడు. మరి అది ఎంత మట్టి కరెక్ట్ మీరు ఆలోచించండి. అంత ఆ మాట చెప్పొచ్చు ఆయన? అసలు అన్ని వేయచ్చా? అంత అమౌంట్ వేయచ్చా? మరి మీరే అర్థం చేసుకోండి. హైదరాబాద్కి ఆదాయం ఉందమ్మా. తెలంగాణకి హైదరాబాద్ ఆదాయం 60 సంవత్సరాల తెలుగు వారి కష్టం జరుగుతుంది. భయంకరంగా ఆదాయం వస్తుంది. ఆదాయాన్ని ఉపయోగించాలి, ఇంకా డెవలప్మెంట్ చేయాలి, జిహెచ్ఎంసీని ఇంకా ఎక్కువగా పెంచాలి అనే ఉద్దేశంతోనే పోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎదిరించే వాళ్ళు, నిలబడే వాళ్ళు ఎవరు లేరు.